కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మహిళా సంఘాల సేవలను మరింత వేగవంతం చేసేందుకు వివోఏలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని, డ్వాక్రా సంఘాల అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు మెరుగైన సులభతరమైన సేవలు అందించేందుకే ఈ మొబైల్ ఫోన్లను అందజేస్తున్నట్లు, వీటిని వివోఏలు బాధ్యతాయుతంగా వాడుకోవాలని సూచించారు. మండల మహిళా సమాఖ్య, గోదావరి మహాసమాఖ్యలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వివోఏలు పారదర్శకంగా పనిచేయాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచుతామని, కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత సమయం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పరిషత్ హాల్లో ఏదైతే డిఆర్డిఏ వెలుగు ద్వారా వివేఏలకి మన కూటమి ప్రభుత్వం సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగా ఈరోజు తాళ్లరేవు మండలంలో ఉన్న 69 మంది వివేఏలకి మరి శాంసంగ్ సెల్ ఫోను మరి ఈరోజు మన ఎంపీపీ గారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో మరి వారందరికీ కూడా సెల్ ఫోన్లు అందజేసాం. అదేవిధంగా వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీలో పూర్ ఆఫ్ ది పూర్ ఎవరైతే కుటుంబ పరంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ₹1,00,000 లోన్ ఇచ్చి దాంట్లో ₹50,000 సబ్సిడీ కూడా ఈరోజు వాళ్ళకి చెక్ కూడా అందజేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈ మండలానికి ఒక బెనిఫిషియర్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ ఎగ్ కార్ట్ ఏదైతే ఎగ్ బజ్జీలు వేసుకునే బడ్డీ ఉందో అది కూడా పూర్తిగా ఉచితంగా మరి ఈరోజు అందజేయడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుకుని ఏదైతే మహిళా సోదరి మన శక్తిలా మరి ఏదైతే డ్వాక్రాలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సులభతరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా మన డ్వాక్రా మహిళలందరూ కూడా ఉండటం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు తాళ్లరేవు మండలంలో మరి కూటమి నాయకులందరి సమక్షంలో బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. హామీలు ఎలక్షన్ ముందు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఓ పక్కన అమలు చేస్తూ మరో పక్క అభివృద్ధి కూడా దానికన్నా స్పీడ్గా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేదోడు వాదనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి